హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా రాజకీయం, అసెంబ్లీ సమావేశాలంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా షూటింగ్లు రెండింటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే తాజాగా పవన్ న్యూ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం పవన్ ఇంకా కాషాయం ధరించే ఉన్నారు. మాలధారంలో భాగంగానే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ గడ్డం ట్రిమ్ చేశారు. అలాగే లుక్ పరంగా కొన్ని మార్పులు కూడా కనిపిస్తున్నాయి. మునుపటి కంటే స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. కళ్లల్లో తేజస్ ఉట్టిపడుతుంది. హెయిర్ మాత్రం యథావిధిగానే ఉంది. హెయిర్ పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు. మరి ఈ న్యూ లుక్ దేనికోసం అంటే మళ్ళీ తిరిగి షూటింగ్ల కోసమే అని తెలుస్తోంది. అయితే మరి ఈ లుక్ ఓజీ కోసమా లేక హరిహర వీరమల్లు కోసం అనేది కన్ఫర్మ్ అవ్వాలి. ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే వీరమల్లులో యోధుడి పాత్ర పోషిస్తున్నాడు. ఓజీలో గ్యాంగ్స్టర్ పాత్రకు లైట్ గా గడ్డం ఉంటుంది. వీరమల్లులో మాత్రం కొన్ని లుక్స్ లో క్లీన్ షేవ్ లో, మరికొన్నింట్లో లైట్ గా గడ్డంలో కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు తాజా లుక్ ఈ రెండు సినిమాల కోసమా లేక వీరమల్లు కోసం స్పెషల్ గా ట్రిమ్ చేయించారన్నది తేలాలి. ఎందుకంటే వీరమల్లు కోసం పవన్ 4 రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ అంతా పూర్తయింది. కేవలం పవన్ 4 రోజులు ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే సినిమాని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆ తేదీన రిలీజ్ అవుతుందా, దగ్గర చేసి వాయిదా అంటూ ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.